అండమాన్ ఐలాండ్లో రిచ్గా దొరుకుతున్న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండియాకి ఇక పండగ అంటున్న ఎక్స్పర్ట్స్. మ్యాటర్లోకి వెళ్తే అండమాన్ ఐలాండ్స్ దగ్గర అండర్ ద సీలో కొన్ని ఏరియాస్లో మ్యాసివ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయని ఫైండ్ చేశారు. నీకెలా తెలుసు బ్రో, మీరు అక్కడ అండమాన్లో ఏమైనా ఉంటున్నారా అంటే నేను అక్కడ ఉండను. కానీ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ నో గో ఏరియాస్ అని, అంటే వెళ్ళడానికి పర్మిషన్ లేని ప్లేసెస్ని 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు డిగింగ్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఆ ఏరియాస్ని స్మాల్ పోర్షన్స్ వరకు మాత్రమే ఎక్స్ప్లోర్ అయితే చేశారు. కానీ ఆ ప్లేసెస్ని డీప్గా రీసెర్చ్ చేస్తే ఇప్పటి వరకు మనం బయటకు తీసిన ఆయిల్ అండ్ గ్యాస్ కంటే ఇంకా చాలా వరకు మనం ఫైండ్ చేయొచ్చని చెప్తున్నారు. ఈ విషయం పైన ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ దొరికే ఏరియాస్ 3.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంది. బట్ ఇప్పుడు వరకు అందులో ఓన్లీ 8% వరకు మాత్రమే డిస్కవర్ చేసాం. రిమైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పటివరకు రిస్ట్రిక్షన్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేస్తే ఇండియాకి చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇండియా పాపులేషన్లో ఎప్పుడో చైనాని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసిందని. మరి రోజు రోజుకి ఇంత పాపులేషన్ ఇంక్రీజ్ అయితే రిసోర్స్ కూడా ఎక్కువగానే కావాలి కదా. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు మనం 80% ఆఫ్ ఆయిల్ని అండ్ 50% ఆఫ్ గ్యాస్ని అదర్ కంట్రీస్ నుంచి పర్చేస్ అయితే చేసుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ వేరే కంట్రీస్ పైనే డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ మనది. బట్ ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్లో స్టార్ట్ చేయబోయే మిషన్ సక్సెస్ అయితే దాదాపు అరౌండ్ 42 బిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ని మనం గ్రాప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మనం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పనులు ఉండదు. అలా అని ఇదేమి ఈజీ మిషన్ కూడా కాదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో చూడాలి ఇప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని. అండ్ ఫైనల్గా వీడియోలో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి లేటెస్ట్గా పోస్ట్ చేసిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. న్యూ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, టేక్ కేర్ అండ్ బాయ్.